ప్రతి సమస్యను దశల వారీగా పరిష్కరించి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతామని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కృష్ణతేజ నేతృత్వంలో అధికారుల బృందం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామాన్ని సందర్శించారు. ప్రజలతో సమావేశమై వారి సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం కృష్ణతేజ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న పరిస్థితులను నివేదిక రూపంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందిస్తామన్నారు. ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మొగల్తూరు గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ ముందు రైతు మొగల్తూరు అనేది చాలా చరిత్రాత్మక గ్రామం. ముందుగా ఇక్కడ రాజులు పరిపాలించినటువంటి గ్రామం చాలా చరిత్ర 15వ శతాబ్దం నుండి చరిత్ర కలిగినటువంటి మొగల్తూరు గ్రామం సమస్యలు నిలవేమండి. దాంతోపాటు ఇక్కడి నుంచి మరి మా మహేష్ గారు చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ, మా ప్రొఫెసర్ కృష్ణరాజు గారి ఫ్యామిలీ కానీ, అలాగే ఇక్కడి నుంచి శాస్త్రవేత్తలు అనేక మంది ఉన్నత శిఖరానికి వెళ్ళారు. అయితే ఇక్కడ మాకున్న ప్రధాన సమస్య ఈ నర్సంపూరు నియోజకవర్గంలో అతి పెద్ద పంచాయతీ అవడం వల్ల సుమారు 26,000 మంది గ్రామస్తులు ప్రజలు, సుమారు 15,500 నుంచి 16,000 వాటర్స్ ఉన్నారు. అయితే అన్ని పుష్కరాలు ఉన్నాయండి. ఇక్కడ బయటకు రావడానికి అయితే దారి లేదు. వర్షం వచ్చిందంటే చాలా రోడ్డు లేదండి. ఉన్న దారి వచ్చేసి వర్షం ఒక 10 ఇళ్ళ వరకు 10 కుటుంబాల వరకు ఉన్నామండి. అక్కడ 55 లీక్స్ ఉన్నాయి. 110 ఏరియా వచ్చేసి మొగల్తూరు హైవే పక్కనే అండి. పోలీస్ స్టేషన్ సార్. వర్షాకాలం దయచేసి మీరు అందరికి ట్రైన్ చేసి అది కూడా ఏర్పాటు చేయాలని కోరుతుంది. సుమారు 26,000 మంది జనాభా ఉన్నటువంటి మొగల్తూరు గ్రామంలో మాకు జూనియర్ కాలేజీగా ఏర్పాటు చేస్తే చాలా సౌకర్యకరంగా విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. దాని విషయంలో శ్రద్ధ చేయాలని కోరుకున్నా. అలాగే మాకు గ్రౌండ్ స్టేడియం కూడా చేయడానికి ఖాళీ ఉందండి. ఆటలు ఆడుకునే గ్రౌండ్, దాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసి గ్రౌండ్ అభివృద్ధి చేస్తే మా విద్యార్థులకు చుట్టుపక్కల ఉన్న హై స్కూల్ అన్నింటికి కూడా పంచాయతీల 4 గ్రామాల పెద్దపల్లిపాలెం, గుంటపల్లిపాలెం ప్లాస్టిక్ వేస్ట్ చాలా ఎక్కువ వస్తుందంటే ఆ సెగ్రిగేట్ చేయలేకపోతున్నాను. ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దానికి ఒక డంపింగ్ యార్డ్ ఇచ్చి దాంట్లో సెగ్రిగేషన్ పెట్టుకుంటే మనకి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి. మనం అక్కడ ఇది కూడా పెట్టాము. ఒక ప్లాన్ పెట్టామండి. అప్పుడు ఇక్కడ వాల్ఫామ్లో పెట్టడానికి దాంట్లో కూడా కొంత చేస్తే కొంత పెద్దవుతుంది. ఆ ప్లాన్ కాళీపట్నం సౌత్, అది సౌత్ ఐడల్ బ్యాంక్, వెస్ట్ ఐడల్ బ్యాంక్, ఈస్ట్ ఐడల్ బ్యాంక్ 3 బ్యాంకులు ఉన్నాయండి. 3 కూడా క్రాస్ అయిపోయి అది క్రాస్ అయిన వల్ల మురుగునీరు పుట్టినప్పుడు మా పొలంలో మురిగిపోయి పట్టణాలు పోతుంది, చెరువులు నష్టపోతున్నారు. ఐడల్ బ్యాంక్ పునర్నిర్మాణం చేయించాలండి. ఐడల్ బ్యాంక్స్ అదేవిధంగా ఐడల్ బ్యాంక్ పై రోడ్డు నిర్మాణం చేస్తే దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మన దగ్గరికి వాళ్ళు రావడం కాదు, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని నాకు విశదంగా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది మీరందరూ మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారు, ఒకళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఒక బిల్డింగ్ కావాలని అడిగారు, కొంతమంది రోడ్ అడిగారు, కొంతమంది డ్రైనర్ అడిగారు. చాలా క్లియర్ గా మీ విషయాలు మీరు ఏంటో చెప్పారు. తప్పకుండా మీకు చెప్పిన ప్రతిదీ నోట్ చేసుకున్నాము. నోట్ చేసుకున్న ప్రతిదీ ఒక రిపోర్ట్ గా, ఒక డిపిఆర్ గా తయారు చేసి ఉప ముఖ్యమంత్రి గారికి చాలా తొందరలోనే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒక మాట అయితే చెప్పగలను, ఈ రోజు రేపు పూర్తవుతుందని చెప్పాలి, కానీ కంపల్సరీగా మాక్సిమం ఇష్యూస్ అయితే క్లియర్ అవుతాయని చెప్పి
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యే వర్యులు, మన సుబ్బారాయుడు గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరి సపోర్ట్ మీకు ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ. చిరంజీవి గారు ఆ రోజు రాజ్యసభకి ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు మరి ఆ రోజున మరి ఆయన కూడా మన మొగల్తూరు మండలానికి ఏదైతే పేరుపాలెం గ్రామం ఉందో పేరుపాలెం గ్రామానికి కూడా ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలు నిధులిచ్చి మరి ఆయన మనకి సాధించే సందర్భం కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గత 14-19లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గాన్ని చేశారు. గత ప్రభుత్వం ఎక్కడ 19-24 ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది లేదు. దయచేసి మీరు అందరూ సహకరించండి. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ప్రతి నరసాపురం ప్రజానికం కూడా ఇక్కడ శాసనసభ్యులుగా నాకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించారు. మీరు చూపించిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మాకు ఇవాళ ప్రజలందరూ కూడా మనం ఒక ఆశతో మనల్ని గెలిపించారు. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. వారందరికీ అండగా ఉండవలసిన మన అవసరం ఉందని చెప్పి మాకు 10 మాటలు చెప్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ అందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ఎలక్ట్రికల్ సిబ్బంది గారి కానీ ఆర్ఎండ్బి వారికి కానీ ప్రతి అధికారులు కూడా చెప్పేది ఒకటే, దయచేసి నరసాపు నియోజకవర్గం అనేది టేలెంట్ సార్. కృష్ణతేజ గారిని ఈ కాన్స్టిట్యున్సీ టేలెంట్ లో ఉన్నాం. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఎందుకంటే గత ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కానీ, స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం కానీ, మా నియోజకవర్గానికి కేంద్రంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవ్వాల్సిన అవసరం మాకు ఉంది. ఆ రోజు కొన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల ద్వారా ఏదైతే మాకు జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సింది పక్కగా నియోజకవర్గం తీసుకెళ్లిపోయిన సందర్భం. మా జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి ఉంటే కనుక అన్ని రకాలుగా కూడా నియోజకవర్గం దానికి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి మా నియోజకవర్గానికి ఏదైతే ఇన్కమ్ సోర్స్ బాగా ఆర్థికంగా వెనకబడిన నియోజకవర్గం ఇది. ఒక పక్కన సముద్రం, ఒక పక్కన గోదావరితో మేము కొంత భాగం ఉండడం వల్ల ఆర్థికంగా వెనకబడి ఉంది. మీరు చాలా దృష్టిలో పెట్టి ఇక్కడ మాకేంటంటే ఉపాధి లేదు, యువతకు సరైన ఉద్యోగాలు లేవు. మీరందరూ కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇక్కడ నరసాపు నియోజకవర్గం కానీ అదేవిధంగా మొగల్తూరు మండలంలో కానీ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చే విధంగా కూడా మీరు సహకరిస్తారని చెప్పి దాని ద్వారా కొంత ఉపాధి, యువతకు ఉపాధి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇండివిజువల్ గా కూడా ఎదురుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా మీరు శ్రద్ధ తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు భారతదేశంలో 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలుసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా నరసాపురం నియోజకవర్గం మీద పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఆయన కూడా ఉంది. గతంలో కూడా మనం ఈ నియోజకవర్గానికి ఎక్కడ ఏ నియోజకవర్గంలో డెవలప్మెంట్స్ మనం చేస్తాం. మన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే కొత్తపల్లి సుబ్బారాయుడు వీళ్ళు అడగలేదు, లేకపోతే నాయకుడు ఎమ్మెల్యే నాయకులు గారు వీళ్ళు అడగలేదు, లేకపోతే మన గ్రామంలో ఉన్నటువంటి మనం ఎవరు కూడా వెళ్ళి అడగలేదు. మొగల్తూరు పంచాయతీకి ప్రత్యేకంగా మాకు నిధులు కావాలి, మాకు నిధులు ఇవ్వాలి అని. కానీ ఆయనగానే మరి ఈ రోజున మన మొగల్తూరు గ్రామానికి నిధులు ఇచ్చారంటే మనం చాలా ఆనందపడాలి, గర్వపడాలి అనే సందర్భంగా అదేవిధంగా కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి తిరిగినటువంటి పంచాయతీ గానే దీనికి నిధులు లేదు. ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన కూడా ఆలోచన చేశారు. ఇక్కడ ఎస్టీ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్టీ సోదరులు ఉన్నారు. 70% 80% ఉన్నటువంటి పంచాయతీ ఈ మొగల్తూరు పంచాయతీ అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆ విధంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక పవిత్రమైన ఆశయంతో, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో మరి ఆయన మన మొగల్తూరు గ్రామానికి నిధులు మంజూరు చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ